ఫ్రెండ్స్ మనకు లైట్రూమ్ మొబైల్ ఫోటో ఎడిటర్ని యూజ్ చేసి మన ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలిసిందే. సో చాలా మంచి ఫొటోస్, మంచి క్రియేటివ్ ఫొటోస్ మనం లైట్రూమ్ యాప్లో కలర్ గ్రేడింగ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు లైట్రూమ్ మొబైల్ యాప్లో. కానీ మనం అదేవిధంగా లైట్రూమ్ మొబైల్ యాప్లో మనం వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మన వీడియోస్ని కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఫొటోస్ని మనం కలర్ గ్రేడింగ్ చేసుకుంటామో అదేవిధంగా మనం వీడియోస్ని కూడా మనం లైట్రూమ్ యాప్లో మన వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్గా మేము ఇప్పుడు లైట్రూమ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లైట్రూమ్ యాప్ లేకపోతే మీరు ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు లైట్రూమ్ యాప్ని మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు అందులో వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి మీకు ప్రీమియం వర్షన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్రీమియం వర్షన్ తీసుకోవాలంటే మనీ పే చేయాలి. సో మనీ పే చేయకుండా మీరు లైట్రూమ్ మొబైల్లో వీడియో ఎడిట్ చేసుకోవాలంటే సో నేను లైట్రూమ్ మొబైల్ యొక్క లింక్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో లింక్ ఉంటుంది లైట్రూమ్ మొబైల్, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కింద మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, గ్యాలరీ, లైట్రూమ్, క్రోమ్ అని. ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మనం ఏ విధంగా అయితే మన ఫొటోస్ని ఎడిట్ చేసుకోవడానికి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటామో అదేవిధంగా మీరు ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో నేను ప్లే చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మన వీడియో అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మన ఫొటోస్ని కలర్ గ్రేడింగ్ చేసుకుంటామో అదే విధంగా ఇంట్లో మనం కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ఈ టూల్స్ మాత్రమే కనిపిస్తాయి. సో మనం ఈ 3 టూల్స్ మాత్రమే యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకొని మనం ఫొటోస్ని మన వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇక్కడ ప్రీసెట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో మీరు లైట్రూమ్లో మీరు కాస్ట్యూమ్ ప్రీసెట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా, మీకు అది తెలిసిందే. సో వాటిని ఇంపోర్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు మీ వీడియోస్లో వాటిని అప్లై చేసేయచ్చు. ఇక్కడ చూడండి, మనకు చాలా ప్రీసెట్స్ ఉంటాయి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కానీ ఈ విధంగా మంచి ప్రీసెట్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. సో వాటిని మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ ఇంక్రీజ్ చేసేయచ్చు. సో ఇక్కడ చాలా రకాల ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఒక్క క్లిక్లో మీరు యాడ్ చేసేయచ్చు. సో అలా కాకుండా ఇక్కడ ట్రిమ్ చేసుకుంటే మనం వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్ నుంచి అండ్ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే, స్టార్టింగ్ పార్ట్, ఎండింగ్ పార్ట్, అలాగే ఇక్కడ ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవచ్చు ఇక్కడ మిర్రర్ టైప్లో. అలాగే ఇక్కడ వర్టికల్ మోడ్లో మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా మనం నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని దీంట్లో మనం లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోజర్ కానీ ఇక్కడ కాంట్రాక్ట్ ఈ విధంగా. సో మనం హైలైట్స్ ఇవన్నీ మనం ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మన వీడియో కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటే ఇక్కడ ఎక్స్పోజర్ని ఇంక్రీజ్ చేస్తే మనకు లైటింగ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా కాంట్రాస్ట్, మనం వీడియో అనేది కొంచెం లైట్ కలర్లో ఉంటే ఇక్కడ కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేసేయచ్చు. ఇక్కడ హైలైట్స్ని ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటే మన వీడియో అనేది కొంచెం షార్ప్గా మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ షాడోస్ ఉంటే షాడోస్ని మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసేయచ్చు. ఓకే, సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ యాడ్స్కి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియోలో మనం కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెంపరేచర్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసేయచ్చు. ఈ విధంగా యాస్టిస్గా మనం ఇక్కడ వైబ్రేషన్ ఇంక్రీజ్ చేస్తే మన వీడియో అనేది చాలా హెచ్డి క్వాలిటీలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో సేమ్ అదేవిధంగా సాచురేషన్, సో అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ మిక్స్ టూల్ మీద క్లిక్ చేసుకొని మనం వీడియోలో ఏదైనా ఒక కలర్ని మాత్రమే హైలైట్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ని హైలైట్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ గ్రీన్ కలర్ని ఇక్కడ సాచురేషన్, సో వాటన్నింటిని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం వీడియోలో మన ఫేస్ కలర్ ఉందనుకోండి. సో ఆ ఫేస్ కలర్ని హైలైట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వైట్ చేసుకోవచ్చు మన ఫేస్ కలర్ని ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మన ఫేస్ కలర్ని హైలైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వీడియోలో ఏదైనా ఎల్లో కలర్ ఉందనుకోండి, ఎల్లో కలర్ని ఈ విధంగా ప్యూర్ గ్రీన్లో తీసుకురావాలంటే ఈ విధంగా గ్రీన్ చేసేయచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఈ విధంగా మనం ఈజీగా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకేదైనా పింక్ కలర్ ఉంటే ఆ పింక్ కలర్ని హైలైట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్లో మనకి ఇక్కడ సింపుల్గా వీనెట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ గ్రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. గ్రెయిన్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ గ్రెయిన్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసేసి, కానీ ఇక్కడ గ్రెయిన్ ఎఫెక్ట్ మనకు అవసరం ఏదైనా ఉంటుంది ఇక్కడ. సో దీన్ని తగ్గించుకుంటేనే బెటర్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనే ఉంటాయి. సో ఇంట్లో ఎక్కువ ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మెయిన్గా వచ్చేసి ఇక్కడ కలర్ గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ లైటింగ్లో మనకి ఇక్కడ అది మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ కరో టూల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కలర్లో మనకి ఇక్కడ సింపుల్గా కింద కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ ఏదైనా ఒక పార్ట్ని హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ పార్ట్ని ఉందనుకోండి, ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా కలర్ గ్రేడింగ్ ఈ విధంగా ఎల్లో కలర్లోకి ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా కొంచెం ఈ విధంగా
చేంజ్ చేసుకుంటే మనకు వీడియోలో ఒక టోన్ అనేది సెట్ అవుతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఈ టోన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డన్ చేసుకుంటాను. సో మన వీడియో ఈ విధంగా అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం వీడియో అనేది ఒక్కసారిగా చాలా బెస్ట్ లెవెల్లో కలర్ గ్రేడింగ్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా చాలా మంచి కలర్ గ్రేడింగ్ అనేది వస్తుంది అనమాట. మెయిన్గా ఏంటంటే మన వీడియోలో కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. లైట్రూమ్ మొబైల్ని యూస్ చేసి మనం వీడియోస్ని ఎడిట్ చేస్తే. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం ఇందులో వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో మన వీడియో మీద ఇంకొక వీడియో పిఐపి అలాంటి ఆప్షన్స్ అయితే ఇందులో ఉండవు, చాలా తక్కువ ఆప్షన్లు ఉంటాయి. కానీ మెయిన్గా కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అది వచ్చేసి మనం ఇందులో చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎడిట్ చేసుకున్న వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ టాప్లో మనకి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ సేవ్ టు ఆర్ కాపీ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ ఇక్కడ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్కడైనా క్లిక్ చేసుకొని ఈ వీడియోని మీరు సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా మీరు లైట్రూమ్ మొబైల్లో మీ వీడియోస్ని కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.